నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు దువ్వాడ శ్రీనివాస్ గారు అరెస్ట్ గురించి చర్చించడానికి మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. నమస్కారం శ్రీలీల గారు. నమస్తే అండి. నిన్న మొన్న నేను పోలీస్ స్టేషన్కి వెళ్తున్నానని చెప్పినటువంటి దువ్వాడ శ్రీనివాస్ గారు పోలీసులు కన్నుకప్పి ఒడిస్సా పారిపోవడమే కాకుండా తన గుండెపోటు వచ్చిందని ఏదో రకరకాలుగా వేషాలు వేసి ఈ రోజు ఎట్టకేలకు ఒడిస్సాలో అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు మీరేం అనుకుంటున్నారు? ఇప్పుడు పోలీసులు కన్నుకప్పి మామూలుగానే పవన్ కళ్యాణ్ మీద వ్యాఖ్యలు చేశారు, అది మామూలు వ్యాఖ్యలు కాదు, ప్రజలు ఖండించేవి. ఇటువంటి తరుణంలో ఈ అరెస్ట్ గురించి మీరు కొంచెం వివరిస్తారా? ఇక్కడ దువ్వాడ శ్రీనివాస్ దివ్యల మాధురి అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది రీల్స్, షార్ట్స్. వాళ్ళు గతంలో కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారి ఏదైతే ఆ ప్రాంగణం ఉందో అక్కడ రీల్స్ చేసి చాలా సార్లు కంప్లైంట్స్ అయినాయి. అవి దాని మీద కూడా చర్యలు తీసుకుంటారనే పరిస్థితి. తర్వాత కేక్ కటింగ్ ఒకటి చేశారు అక్కడ. ఆ తర్వాత చూస్తే ఇతను భార్యతో వివాదాలు బయటికి రావటం, దువ్వాడ శ్రీనివాస్ దివ్యల మాధురి అనగానే ప్రతి ఒక్కరికి ఇవన్నీ గుర్తొస్తాయి. వాళ్ళు గతంలో చేసినవన్నీ కూడా. ఆవిడ మధ్య ఏదో బిగ్ బాస్ కు దేనికో వెళ్ళటం, ఆ తర్వాత ఆవిడ నోరు ఎలా దురుసుగా మాట్లాడతారు, మొన్న పోలీసులతో కూడా ఎంత ఆర్గ్యుమెంట్ చేసింది, వాళ్ళని ఏ విధంగా తోసుకొని మరీ వెళ్ళిపోయింది, ఇవన్నీ చూసాం. అంతా ఎందుకు చేస్తున్నారు, దేనికోసం అంటే ఇప్పుడు అతన్ని విచారణకు రమ్మని పిలవటం పోలీసులు చేసినప్పుడు వెళ్ళి విచారణకు హాజరయ్యి మీరు చేసిన తప్పా ఒప్ప, దాన్ని మీరు కరెక్ట్ చేసుకుంటారా చేసుకోరా అనేది అక్కడ తెలుసుకోవాలి. అలా కాకుండా ఈ హై డ్రామా అంటే కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అండ్ యాక్టర్లు కూడా వీళ్ళే దాంట్లో. ఈ రోజున మనం కొత్తగా ఎవరిని ఎత్తుకోవాల్సిన పని లేదు. డైరెక్షన్ వాళ్లే, ప్రొడ్యూసర్లు వాళ్లే, దాంట్లో కథ, స్క్రీన్ ప్లే అన్నీ వాళ్ళేనమాట. వీళ్ళిద్దరు కలిసి ఏం చేశారంటే ఇదిగో నేను వస్తున్నానని చెప్పేసి పోలీసు అంతా కూడా కలిసి ప్రయాణం చేయటం, కొంత దూరం తర్వాత ఈయన కారు మాయమైపోవటం, కొన్ని గంటల పాటు ఈ హైడ్రామా అక్కడ ప్లే చేశారు. దాంట్లో దివ్యల మాధురి ఎలా నటించారో కూడా అందరికీ తెలుసు, ఎందుకంటే ఈ మధ్య ఆవిడ సినిమాల్లో కూడా చేస్తుంది కదా. ఆ నటనా ప్రావీణ్యాన్ని చాలా చక్కగా అక్కడ ప్రదర్శించారని చెప్పుకోవాలి. జీవితంలో కూడా నటిస్తున్నారు, అదే జరుగుతుంది. మరి ఎంత దారుణమైన విషయం అంటే వీళ్ళు గతంలో కూడా మనం ఎన్నో సందర్భాల్లో చెప్పుకున్నాం. ఎందుకంటే ఇటు చంద్రబాబు నాయుడు గారి గురించి కానివ్వండి, లేకపోతే అచ్చెన్నాయుడు గారి గురించి కానివ్వండి, ఎన్నో సందర్భాల్లో చాలా మాటలు మాట్లాడిన ఈ దువ్వాడ శ్రీనివాస్ దివ్యల మాధురి మరి వాళ్ళు మేము ఎవరి జోలికి వెళ్ళమని చెప్తూనే మాట్లాడుతున్నారు. ఈ మధ్య కాలంలో చూస్తే కాస్త సైలెంట్ అయ్యాడు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు, ఏదో బట్టల వ్యాపారం పెట్టుకున్నారంట అని చెప్పి అనుకుంటే తీరా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు అంటే ఆ కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తుల చేతే ఆ సామాజిక వర్గం వ్యక్తుల్ని తిట్టించడం అనేది జగన్మోహన్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య. అది ప్రతి ఒక్కరూ ఫస్ట్ నుంచి గమనిస్తూనే ఉన్నాం. వాళ్ళు ఎలా చేస్తారు, ఏ విధంగా అతను మరి ఈ ప్రయోగాలన్నీ చేస్తూ ఉంటాడు అనేది. అదే చేశాడు. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి వాళ్ళ భార్య గురించి కానీ వాళ్ళిద్దరు ఆడపిల్లల గురించి కానీ మాట్లాడాల్సిన అవసరం ఏంటి? వీళ్ళకి ఎంత దారుణమైన విషయం అది. మీరు నిజంగా రాజకీయాలు చెయ్యాలి, మేము రాజకీయ నాయకులం, ప్రజాప్రతినిధులు అని చెప్పుకోవాలంటే అర్హత మీకుందా లేదా? ఈ రోజున పోలీసులకి ఈ రోజున ఎన్నో పనులు ఉన్నాయి, బోరెడని కేసులు ఉన్నాయి, ఎన్నో రకాలైన కర్తవ్యం వాళ్ళు నిర్వర్తించవలసి ఉంది. అవన్నీ వదిలేసి మీరు ఇట్లాంటి మాటలు మాట్లాడటం, దీని మీద కేసులు పెట్టడం, మిమ్మల్ని అరెస్ట్ చేయటం, విచారణకు పిలవటం వాళ్ళకి పెద్ద తలనొప్పిగానే ఉంది. కాకపోతే ఎప్పటికప్పుడే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ఈ నేతలు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డితో అంటగాగే వాళ్ళందరూ కూడా నిరూపించుకుంటున్నారు. మేము ఇంతే, మా భాష ఇంతే, మేము ఇలానే మాట్లాడతాం, అరెస్ట్ చేసినా కూడా మేము తగ్గం అని చెప్తున్నారు. వైసీపీ కుట్ర కూడా ఉందంటారా? ఖచ్చితంగా ఉండిద్ది, లేకుండా ఎందుకు ఉండిద్ది? వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్సీ కదా దువ్వాడ శ్రీనివాస్. మరి ఆ మధ్య అసెంబ్లీ దగ్గర కూడా ఇద్దరు ముచ్చరించుకున్నారు కదా, శ్రీనివాస్ జగన్మోహన్ రెడ్డి. కూడా ఉందంటారా? ఖచ్చితంగా ఉండిద్ది. ఆయన హస్తం లేకుండా ఏ పని జరగదు. ఈ రోజున అందరూ చెప్పుకుంటున్న విషయం అది. ఇదంతా జగన్మోహన్ రెడ్డి స్క్రిప్టే. ఒక సాక్షిలో వచ్చిన, వాళ్ళ ఛానల్లో మాట్లాడిన, వాళ్ళ పేపర్లో రాసిన, ఇటు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ప్రెస్ మీట్ పెట్టాడు, అది జరుగుతుంది. ఆయన మాటలు కూడా ఇంకా సేపట్లో ఏం మాట్లాడాడో తెలిసిపోయిద్ది. వీళ్ళందరూ కూడా ఏదైనా సరే బయటకు వచ్చి మాట్లాడారు అంటే వివాదాస్పదంగానే మారుతుంది. దేనికోసం, ఏం ఆశించి మీరు ఈ రోజున ఈ కార్యక్రమాలు చేస్తున్నారు? నిజంగా మీరు రాజకీయ మనుగడ కొనసాగించాలంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి లేదా? ఇంత నీచానికి దిగజారిపోవాలా? ఇంత నికృష్టమైన భాష మాట్లాడాలా? ఎదుటి వాళ్ళ వ్యక్తిత్వ హననానికి మీరు పాల్పడాలా? ఏంటి? ఎందుకు ఇట్లా చేస్తున్నారు? ఈ నీచమైన సంస్కృతి జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని ఎందుకు పెంచి పోషిస్తున్నాడు అనేది వాళ్ళని వాళ్ళు ఈ రోజున క్వశ్చన్ చేసుకోవాలి. ఫస్ట్ మనం చేసేది కరెక్టేనా? ఇట్లాంటి రాజకీయాలు కరెక్ట్గా మనం వెళ్తుంది రూట్. ఇక మీద ఇలాంటి స్కూల్స్ కూడా నడుపుతారేమో జగన్మోహన్ రెడ్డి. ఆల్రెడీ పెట్టాడు కదండి ఆయన స్కూల్, అదే కదా ఆయన దగ్గర నేర్చుకునే వాళ్ళందరూ వాళ్ళ పార్టీ ఎలా విమర్శించాలి, ఎలా మనం పైకి రావాలి. వీళ్ళు విమర్శించట్లేదు, విమర్శిస్తే బాగుంటుంది. ఈ రోజున రాజకీయ ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీని
ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు విమర్శించవచ్చు గౌరవంగా, ప్రజలను చైతన్యవంతం చేయొచ్చు. పర్సనల్ గా కూడా వీళ్ళు అసలు ఎంత నీచం అంటే ఇంత లాభాష మాట్లాడతారా? ఇలాగనా బూతుల రాజకీయమా? బూతులు తిట్టు పదవులు పట్టని జగన్మోహన్ రెడ్డి పెట్టిన ఒక స్కీమ్ ఏదైతే ఉందో దాంట్లో వీళ్ళందరూ కూడా ఎవరు ఫస్ట్ ప్రైజ్ కొట్టేయాలి, ఎవరికి అత్యుత్తమ పదవిని ఇస్తాడని చెప్పే ఆ కుతూహలంతో ఉన్నారు తప్పించి ఎక్కడా కూడా మనం తప్పు చేస్తున్నాము, మనం ఈ భాష మాట్లాడకూడదు అనే బుద్ధి మాత్రం ఎవరికీ లేదు. కాబట్టి ఇట్లాంటి నీచమైన సంస్కృతికి తెరలేపుతూ ఇట్లాంటి డ్రామాలు ఆడుతూ పోలీసులు కళ్ళు కప్పి ఇంత డ్రామా ప్లే చేసిన వీళ్ళని అంత ఈజీగా వదిలిపెట్టకూడదు. వీళ్ళు ఏదైనా చేస్తారు రేపు. సరే ఏదైనా పొరపాటున జరగకూడదు జరిగిందనుకోండి, పోలీసులు చంపేశారంటారుగా. ఇప్పుడు ఆమె కూడా డ్రామా చేయడానికి ట్రై చేశారు కదా, మాధురి గారు కూడా. నా భర్త కనిపించట్లేదని ఆవిడ కూడా తెగ యాక్షన్ చేశారు. ఇప్పుడు తెలియకుండా ఉంటుంది ఆవిడకి. ఇప్పుడు ఇన్ని రకాలు ఇవన్నీ కూడా రేపు ఏదైనా జరగకూడదు జరిగితే అది పోలీసులకే నష్టం. కాబట్టి అరెస్ట్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా వాళ్ళ వెహికల్లో వెళ్ళటానికి అసలు పర్మిషన్ ఇవ్వకూడదు. పోలీస్ వెహికల్లోనే తీసుకువెళ్ళాలి. విచారణ సమయంలో కూడా రికార్డు పెట్టుకోవాలి, ప్రూఫ్స్ ఉండాలి. అట్లాంటి పరిస్థితి ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు తెస్తున్నారు నీచమైన సంస్కృతి తోటి. అసలు ఇప్పటి వరకు కులం అనేది ఎప్పుడు లేదు. ఎప్పుడో మనం చిన్నప్పుడు హిందూ ముస్లిం గురించి ఏవేవో విన్నాం. అవును, కానీ ఈ మధ్య ఇవన్నీ వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డికి అవును, అతను ఏంటంటే ఎప్పుడు ఎలాగా ఈ రాజకీయాలు అతను ఇలాంటివన్నీ తెచ్చాడో అప్పుడే అర్థమైపోయింది ప్రజలకు కూడా ఏం జరుగుతుంది రాష్ట్రంలో. జగన్మోహన్ రెడ్డి ఎలాంటి సంస్కృతిని తీసుకొచ్చాడు, ఈ నీచమైన రాజకీయాలకు తెరలేపిన తర్వాత ఆంధ్రప్రదేశ్ స్థితిగతులు ఏంటి తెలుసుకున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి 11 ఇచ్చి పక్కన పడేశారు. కాబట్టి దువ్వాడ దివ్యల ఏదైతే డ్రామా ఉందో దానికైతే పోలీసులు చెక్ పెట్టారని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ. నమస్తే.